చూస్తూనే నోరు ఊరేస్తుంది కదా! ఏంటిది ఇలా కలుపుతుంది అనుకుంటున్నారా? మీకు కూడా చెప్తాను. మనం దొండకాయలు తెచ్చుకొని చాలా రోజుల్లో నిలువ పెట్టుకుంటాం ఫ్రిడ్జ్‌లో. అవైతే ఎర్రగయిపోయి ఇలా పుల్లగయిపోతాయి. ఈ పుల్లటి కాయలతో పచ్చికారం పెట్టుకోండి. చాలా బావుంటది టేస్ట్‌గా. ఫస్ట్ దొండకాయలని చిన్నగా ఇలా కడిగి కట్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లోకి వేసి, ఉప్పు వేసేసి ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత అవి స్లో సిమ్‌లో మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం కొబ్బిర, మిర్చి, గ్రీన్ మిర్చి ఒక మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకొని, కొన్ని తెల్లగడ్డలు అవి చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ దొండకాయలు మగ్గిన తర్వాత ఇలా ఆ పేస్ట్ కూడా వేసేసి లైట్‌గా నీళ్లు చిముకరిస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఒక 3 టైమ్స్ మాడకుండా. ఒక 15 మినిట్స్ ఇలా కలుపుతూ నీళ్ళు చిముకరిస్తూ ఉంటే దొండకాయ కర్రీ రెడీ అయిపోతది. నెయ్యి వేసుకొని లేకపోతే పప్పుచారులో కాంబినేషన్‌గా కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటది. ఆ పులుపు దనం అనేది కనిపించదనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.